హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు వచ్చేసి పోర్టబుల్ బ్యాటరీ స్ప్రేయర్ గురించి చెప్తాను అనమాట. ఆండ్రాయిడ్ డబ్బా చూపించేసి పోర్టబుల్ స్ప్రేయర్ అంటున్నారు అనుకోకండి. ఇది ఒక స్ప్రేయర్, బ్యాటరీ స్ప్రేయర్ ఇది. సో ఈ మధ్య కాలంలో చాలా బాగా యూస్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఇది డ్రిప్ మందు ఎక్కించడానికి వాటికి పవర్ స్ప్రేయర్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాబ్లం, పవర్ స్ప్రేయర్స్ ఎక్కువగా రిపేర్స్ వస్తూ ఉంటాయి. అంటే యూస్ చేసి పెట్రోల్ పడటం వలన, లేదా ఆయిల్ వచ్చేసి మన కార్బొరేటర్ యొక్క వాల్స్లో బ్లాక్ అవి, కార్బొరేటర్స్ బ్లాక్ అవడం, అట్లాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. బట్ ఈ బ్యాటరీ స్ప్రేయర్ ఎట్లా అంటే ఇది మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక మోటార్ వాటర్ పడితే, కామన్గా ఏది ఎలక్ట్రిక్ మోటార్ ఏదైనా రన్ అవుతున్నది, కొద్దిగా వాటర్ అనుకోండి, వాటర్ పడితే కాలిపోతుంది కదా. బట్ ఈ బ్యాటరీ స్ప్రేయర్ ఇలా క్లోజ్డ్ ఇచ్చేసి ఉంటాడు. సో దీన్ని ఓపెన్ చేయాలన్నా స్క్రూస్ ఉంటాయి. సో ఇటువైపు స్క్రూస్ ఓపెన్ చేసి ఓపెన్ అయిపోద్ది. ఇది వచ్చేసి డబుల్ బ్యాటరీ అండ్ డబుల్ మోటార్ స్ప్రేయర్. సో ఇది ఇన్పుట్ ఇక్కడ రాసి ఉంటారు, ఇన్ఫ్లో. ఓకే, ఇంత వైర్ ఇచ్చేసి ఉంటారు, ఈ పైప్ ఇచ్చేసి ఉంటారు విత్ ఫుట్బాల్. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా డ్రమ్లో వేసేసి ఇటువైపు అవుట్ఫ్లో. సో ఇది తీసుకెళ్ళేసి జాయినర్, ఇది మీకు ఐడియా ఉంటుంది, రెగ్యులర్గా ఎవరైతే స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు. దీన్ని తీసుకెళ్ళేసేసి మీరు జస్ట్ ఆ డ్రిప్ మంది వెళ్ళే చోట ఆ పైప్కి కనెక్ట్ చేశారనుకోండి. సో ఇది బాగా డ్రిప్ మందు అది పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది 2 స్విచ్చెస్ ఉన్నాయి. సో ఒక మోటార్, 2 మోటార్లు, సో 2 మోటార్స్ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ ఒకటి ఓన్లీ నాబ్ ఉంటుంది. సో ఇది రొటేట్ చేశారంటే ఒక్క మోటార్ ఆన్ అయి ఉంటుంది. బట్ ఒక లెవెల్లో ఏదైతే మీ స్ప్రే చేయడానికి యూజ్ అయ్యే ఇది ఉంటుందో డ్రిప్ మందు, ఆ డ్రిప్ మందు అనేది దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో 2 ఆన్ చేశారంటే ఎక్కువగా ప్రెజర్ వెళ్తుంది. సో ఇది ఇలా రొటేట్ చేశారంటే సింగిల్ మోటార్, మీకు ఎంత ప్రెషర్ కావాలో దాన్ని బేస్ చేసుకొని ఒక్క మోటార్ మీద వెళ్తుంటుంది. అలా లేదు, ఒక మోటార్ ఆన్ చేసుకొని ఇది కూడా 2 కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ కంఫర్ట్ని బేస్ చేసుకొని. ఓకే, ఇలా 2 స్విచ్చెస్ ఇచ్చారంటే 2 మోటార్స్, సింగిల్ స్విచ్ ఇచ్చారంటే సింగిల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి అంటే డబుల్ బ్యాటరీ అంటే చూడటానికి సింగిల్ బ్యాటరీనే ఉంటుంది. బట్ బయట మనం వాడుకలో 12 నుండి 12-20 బ్యాటరీస్ వరకు, 12 వోల్ట్స్ 20 యాంప్స్ వరకు, 12 వోల్ట్స్ 12 యాంప్స్ నుండి 12 వోల్ట్స్ 20 దాకా వాటిని వచ్చేసి మనం డబుల్ బ్యాటరీ అని అంటాం. 12-7, 12-8 బ్యాటరీస్ సింగిల్ బ్యాటరీ అంటుంటాం. సో బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ ఛార్జర్ ఇచ్చి ఉంటారు. దాంతోపాటు మీకు ఛార్జర్లో వచ్చేసి కనెక్ట్ చేసినప్పుడు రెడ్ లైట్ పడితే ఛార్జ్ అవుతూ ఉన్నట్టు, అండ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిన తర్వాత మీకు గ్రీన్ లైట్ వచ్చేస్తుంది, అప్పుడు తీసేసేయచ్చు. అండ్ ఒక డబుల్ బ్యాటరీ స్ప్రేయర్ది ఛార్జింగ్ చేయడానికి నియర్లీ మీకు 5 to 6 అవర్స్ కావాలి. మొత్తం డ్రై అయిపోయింది అనుకోండి, 5 to 6 అవర్స్ మీరు ఛార్జ్ చేసే కానీ ఫుల్ అవ్వదు అనమాట. సో ఇది పోర్టబుల్ బ్యాటరీ స్ప్రేయర్. ఎవరైనా డ్రిప్ మందు యూస్ చేస్తున్న వాళ్ళు మీకు బెస్ట్ అనమాట. పవర్ స్ప్రేయర్ కాస్ట్ మీరు ఒక 4-5 టైమ్స్ కార్బొరేటర్ చేంజ్ చేసేలోపు ఒక స్ప్రేయరే కొనేయచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 3500 పడుతుంది. కావాల్సిన వాళ్ళు నాకు పింగ్ చేయండి అండ్ పేమెంట్ చేశారంటే పంపిస్తాను. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది. దీని గురించి ఎటువంటి అనుమానం అవసరం లేదు. మీకు రిపేర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డ్రిప్ మందు కంటే కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, అంటే మీకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సో డ్రిప్కి మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది మిషన్ అనమాట. పవర్ స్ప్రేయర్ కంటే కూడా దీన్ని మీరు బాగా రికమెండ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.